ఇంకా కొన్ని కాన్సెప్ట్ చూద్దాము ఎక్స్చేంజ్ రేట్లో. ఒకటి వచ్చేసి డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీగా ఉంది. దాన్ని డీడాలరైజేషన్ కొనియాలనుకుంటా కొన్ని కంట్రీస్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ 150 నేషన్స్ అనేటివి ఇంటర్నల్గా చూసుకుంటే 150 నేషన్స్ ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ 55% డాలర్సే ఉన్నవి, 30% యూరోస్ ఉన్నవి, 2% యువాన్ అండ్ 13% మిగతా అన్నట్టు. సో మెజారిటీ అంతా ఫోరెక్స్ రిజర్వ్ అంతా యుఎస్ డాలరే. దీన్ని తర్వాత ఇప్పుడు గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా నడుస్తుంది. డీడాలరైజేషన్ అంటే ఏంటంటే డామినేషన్ ఆఫ్ డాలర్స్ తగ్గియాలి ఫారెక్స్ రిజర్వ్లో, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో అనేది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ రిడ్యూస్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ టు 16% ఇన్ ఇట్స్ ఫారెక్స్ రిజర్వ్. ఇండియా కూడా ఇండియన్ రూపీ ఉంది కదా, అది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవ్వచ్చా? మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో. ఇఫ్ ఇండియా మనది ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అవుతే, ఫుల్ క్యాపిటల్ అకౌంట్ బిలిటీ ఉంటే, ఇంకా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెడితే, ఫిజికల్ డిఫిసిట్ని కూడా, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అండర్ కంట్రోల్ అండ్ బికమ్స్ ఏ సైజబుల్ ఎక్స్పోర్టర్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్. keeps inflation fiscal deficit, currency exchange rates under control and becomes a sizable exporter and global economic superpower. అంటే మంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎకనామిక్గా సూపర్ పవర్ అవ్వాలి, ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫిజికల్ డిఫిసిట్ని, ఇన్ఫ్లేషన్ని కూడా ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ పెడితే అప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. యువాన్ ఎస్డిఆర్ బాస్కెట్, యువాన్ చైనీస్ది ఉంటుంది కదా, YUAN, ఇది ఎస్డిఆర్ బాస్కెట్లో యాడ్ చేశారు. దీనివల్ల గ్లోబల్ ఎకనామీలో దీని యాక్సెప్టెన్స్ పెరిగింది. చైనా వేరే నేషన్స్కి యువాన్లోనే లోన్స్ ఇస్తుంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ వయా AIIB, బ్రిక్స్ బ్యాంక్, ఈవెన్ పాండా బాండ్స్లో కూడా. సో ఫ్యూచర్లో చైనా అనేది డాలర్స్ పైన తక్కువ డిపెండెంట్ అవుతుంది. సో ఈవెన్ డామినెన్స్ అనేది ఒక ఛాలెంజ్ ఇండియాకి కూడా. కరెన్సీ కన్వర్టబిలిటీ ప్రజెంట్గా ఇండియా అనేది మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది మార్కెట్ ఫోర్సెస్ డిటర్మైన్ చేస్తాయి, మార్కెట్ ఫోర్స్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. కాకపోతే ఎక్కువ వాలటిలిటీ వచ్చినప్పుడు RBI ఇంటర్ఫియర్ అవుతుంది. అప్పుడు డాలర్ని అమ్మడం లేకపోతే కొనడం చేస్తుంది స్టేబుల్ చేయడానికి ఎక్స్చేంజ్ రేట్ని. బట్ ఈ పీపుల్ ఆర్ అలౌడ్ టు కన్వర్ట్ లోకల్ అండ్ ఫారిన్ కరెన్సీని ఒక అన్రిస్ట్రిక్టెడ్ మేనర్లో చేస్తే చాలా వాలటిలిటీ ఇవ్వచ్చు, అప్పుడు RBI మేనేజ్ చేయకపోవచ్చు. సో RBI కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది కన్వర్టబిలిటీ ఆఫ్ ఇండియన్ రూపీ టు ఫారిన్ కరెన్సీ. ఏ చట్టాల కింద పెట్టిందంటే ఫెమా 1999, ఫెరా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1973, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1973 ఇదన్నట్టు. ఇంకేంటి అంటే RBI అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది కన్వర్టబిలిటీ మీద. రిస్ట్రిక్షన్ ఆన్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే ఇప్పుడు RBI's ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ సీలింగ్ వచ్చేసి $1.5 బిలియన్, ఇంకా వేరే కరెన్సీకి ఈక్వల్ పర్ ఇయర్ పర్ ఇండియన్ కంపెనీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు $3 బిలియన్ ఇవ్వాలనుకుంది అనుకో అంబానీకి కానీ ఎవరికొకరికి. సో అంబానీ ఆ డాలర్స్ని అంతా ఇండియాకి తీసుకురాగలడు, ఎందుకంటే రూపీగా కన్వర్ట్ చేసి, ఎందుకంటే సీలింగ్ పెట్టింది RBI అనేది. BOP క్యాపిటల్ అమౌంట్ బారోయింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇల్లీగల్ మెథడ్స్ ద్వారా చేస్తే ఈడీ క్యాచ్ చేస్తుంది ఫెమాను వైలేట్ చేసినట్టు. ఇంకోటి ఏంటంటే FPI కూడా ఒక 5% ఆఫ్ అవైలబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా ఇండియన్ మార్కెట్లో, దాంట్లో 5% కన్నా ఎక్కువ వేయలేదు.
కార్పొరేట్ బాండ్స్లో అయితే 20% కన్నా ఎక్కువ చేయలేదు. సో మోర్గన్ స్టాన్లీ కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా సరే అవన్నీ ఇండియాకి తీసుకురాలేదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎఫ్డిఐ మీద కూడా ఎఫ్పిఐ మీద కూడా గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తుంది. ఆర్బీఐ మ్యాండేట్స్ ఫోరెక్స్ డీలర్స్ అకార్డింగ్లీ మ్యాండేట్ చేస్తుంది ఇంతే కన్వర్ట్ చేయాలి అని చెప్పి. సో ఇది అన్నట్టు మెయిన్గా. సో ఇంకా ఏంటంటే డ్యూరింగ్ 2013 టైంలో ఏమైందంటే ఆర్బీఐ 80-20 నామ్స్ మ్యాండేట్ చేసింది. మినిమం 20% ఆఫ్ ఇంపోర్ట్ గోల్డ్ మస్ట్ బి ఎక్స్పోర్టెడ్ బ్యాక్. ఎందుకంటే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కన్వర్టబిలిటీ కంట్రోల్ చేయడానికి. ఇండియన్ రూపీస్ కన్సిడర్డ్ ఫుల్లీ కన్వర్టబిలిటీ ఆన్. జనరల్గా ఇవన్నీ కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ రిస్ట్రిక్షన్స్ తీస్తే ఇండియన్ రూపీ అనేది ఫుల్లీ కన్వర్టబుల్ ఆన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఇండియన్ రూపీ అనేది ఫుల్లీ కన్వర్టబుల్ ఆన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫుల్లీ కన్వర్టబుల్ రూపీ. ఇండియా షుడ్ పర్మిట్ అన్రిస్ట్రిక్టెడ్ కన్వర్షన్ ఆఫ్ ఇండియన్ రూపీ టు ఫారిన్ కరెన్సీ క్యాపిటల్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి అని ఒక టాపిక్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఎఫ్డిఐ పెరుగుతుంది. ఎఫ్డిఐ పెరిగితే ఎన్పిఏ ప్రాబ్లం పోతుంది. కొత్త ఫ్యాక్టరీ, జాబు, గ్రోత్ ఇంకా అన్నీ జరుగుతాయి. మరి ఎందుకు చేయకూడదు అంటే 1997 ముందన్న ఈస్ట్ ఏషియన్ టైగర్ ఎకనామిక్స్ అనేటివి ఫుల్ క్యాపిటల్ అకౌంటబిలిటీ చేసాయి ఎఫ్డిఐకి. వాళ్ళ ఆటోమొబైల్ స్టీల్ కంపెనీస్ అనేవి బ్యాంక్రప్సీ ఫిల్ చేసాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యారు. వాళ్ళ షేర్స్ అమ్మేసి లోకల్ కరెన్సీ తీసుకొని డాలర్స్గా మార్చుకొని వెళ్ళిపోయారు. సో ఇది హాట్ మనీ ఎఫెక్ట్ అన్నట్టు. ఈ ఫ్లైట్ ఆఫ్ హాట్ మనీ వల్ల ఒక్కొక్కసారి మన కరెన్సీ అనేది చాలా డిప్రిషియేట్ అవ్వచ్చు. సో ఇందుకనే సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి సో ఇది ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ పెట్టారు అన్నట్టు. సో ఈ 1999 జడ్జి అలా అయిందన్నట్టు. కన్వర్టబిలిటీ మీద ఎస్ఎస్ తారాపూర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. తారాపూర్ కమిటీ నేను ఏం సజెషన్ చేసినంటే ఇండియా ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అలో చేయాలి, కానీ ఎప్పుడు అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామీ స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే. ఏం ఫండమెంటల్స్? ఆర్బీఐ మస్ట్ హ్యావ్ ఎనక్స్ ఫారెక్స్ రిజర్వ్ టు సస్టైన్ 6 months ఇంపోర్ట్. 6 months ఇంపోర్టు మనం చేసుకునేంత ఫారెక్స్ మన దగ్గర ఉంటే. ఫిజికల్ డిఫిసిట్ అనేది నాట్ టు బి మోర్ దెన్ ఫిజికల్ డిఫిసిట్ not be more than 3.5% of GDP. Inflation must not be more than 3 to 5%. ఇది అన్నట్టు. రూపీ కన్వర్టబిలిటీ RBI reforms. While RBI has not permitted full convertibility of Indian rupee, but over the years దీని నామ్స్ని మారుస్తూ వచ్చింది అన్నట్టు. ఒకటి ఏంటంటే LRS, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఇండియన్ రెసిడెంట్ అనేవానికి $250,000 ఇండియా నుంచి తీసుకెళ్ళొచ్చు. కరెంట్ అకౌంట్ అయినా క్యాపిటల్ అకౌంట్ అయినా దేని నుంచి అయినా వాడుకోవచ్చు. ఇది అన్నట్టు మెయిన్గా. పనామా పేపర్స్ ఏం అలైజ్ చేసిందంటే కొందరు సెలబ్రిటీస్ LRS విండోని టు షిఫ్ట్ మనీ ఫ్రమ్ ఇండియా ఇన్ ద షెల్ కంపెనీస్ ఇన్ ట్యాక్స్ అవెన్స్ లేటర్ ఆ షెల్ కంపెనీస్ ట్యాక్స్ అవాయిడెన్స్కి వాడుతుండ్రు అని చెప్పింది. ఇంకా RBI అనేది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కూడా నామ్స్ కొంచెం చేంజ్ చేసింది అన్నట్టు. ఫెమా రూల్స్ ఫర్ ఇండియన్ రెసిడెంట్స్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నో ఇండియన్ రెసిడెంట్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఫారిన్ కంపెనీస్ హూ ఆర్ డూయింగ్ గ్యాంబ్లింగ్ బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. విల్ఫుల్ డిఫాల్టర్స్ అనేవాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇండియన్ అథారిటీస్ నుంచి ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేయడానికి అబ్రాడ్లో. సరే ఇంకా అలా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అట్రాక్టింగ్ డాలర్స్ VRR అండ్ ఫార్ VRR అంటే వాలంటరీ రిటెన్షన్ రూట్. వాలంటరీ రిటెన్షన్ రూట్
ఎఫ్ఆర్ఆర్ అంటే ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. ఇది విఆర్ఆర్ వాలంటరీ రిటెక్షన్ రూట్. ఎఫ్ఏఆర్ అంటే ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. ఈ టెక్నికల్ రూల్స్ ఇవి అన్నిటి ఏంటంటే టెక్నికల్ రూల్స్ టెక్నికల్ సిస్టమ్స్ ఆఫ్ ఆర్బీఐ అనొచ్చు. ఫారినర్స్ని ఇండియన్ కంపెనీ బాండ్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి ఎంకరేజ్ చేసేవి అంతే అన్నట్టు. సో ఇవి అన్నట్టు సో విఆర్ఆర్ ఎఫ్ఏఆర్ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్, వాలంటరీ రిటెక్షన్ రూట్ ఇవి ఎంకరేజ్ చేసేది ఫారినర్స్కి ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి అలా అని చెప్పి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఈ డాలర్స్ని ఇంకా అదర్ ఫారిన్ కరెన్సీ రూపీస్గా మారుతారు. వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు, మోర్ డాలర్స్ టువర్డ్స్ ఇండియా వస్తున్నాయి. సో దీనివల్ల బీఓపీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్ అవ్వచ్చు క్రైసిస్ వల్ల అప్పుడు. సో ఇది అన్నట్టు ఆర్బీఐ ఫ్రీక్వెంట్లీగా పెంచుతుంటుంది తగ్గుతుంటుంది ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ కోటా లిమిట్స్ డిపెండింగ్ ఆన్ ఆర్బీఐ ఎలా బాండ్ ఈల్డ్ని, ఫ్లో ఆఫ్ డాలర్స్ని, ఇంక అవైలబుల్ కోటా ఆఫ్ జీసీక్ని అవన్నీ చేయాలనుకుంటుందో. సో ఇది అన్నట్టు.